ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మనలను అందరినీ కూడా మరి ఆ జీవం కలిగిన కృప కలిగిన హస్తముల చేత మనల్ని ఎంతగానో భద్రపరిచి మరలా ఈ 2025వ సంవత్సర కాలములో గడిచిన 9 మాసములు కూడా మనలందరినీ కూడా ఎంతో కృపా కనికరములు ప్రభు చూపించి మరలా ఈ సంవత్సరములో 10వ నెల అక్టోబర్ నెల ఈ మొదటి ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ మరి మనం అందరము కూడా ఈ పగటి వేళ ఎవరి మందిరాల్లో వారు వెళ్ళి ఎవరి సంఘాల్లో మనం ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో మరి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి చేరివచ్చిన మా ప్రియా బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత నమ్మదగిన దేవుడో, కృప వెంబడి కృప చూపెడుతూ మరి దినములు, రోజులు, సంవత్సరాలు, నెలలు కూడా, వారాలు కూడా మనలందరినీ కూడా సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి మరొక మరి విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించడానికి దేవుడు మరి ఎంతో కృపా కనికరాన్ని ప్రభు చూపించి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రేమతో నేను నమ్ముతున్నాను. మరి దేవుడు మనందరినీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చి మన అక్కరలు అవసరతలు అన్నీ తీర్చి మరొక ఆదివారం ఇలాగా ప్రభువును ఆరాధించడానికి దేవుడు ఎంతో కృప కనికరాన్ని చూపించుకున్నాడు. ఈరోజు మరి మీరందరూ లైవ్ కార్యక్రమానికి మీ కుటుంబాలుగా మరి అందరూ దగ్గరలో ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి మనం అందరం కూడా కలిసి మొదటిగా ప్రార్థన చేసుకొని తర్వాత ఒక చక్కటి పాట పాడుకొని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం. మీరందరూ కూడా ప్రతి వారు పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కండ్లు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థనలో నాతో కూడా కలిసి ఏకీభవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని మీరు ఎంతగానో కాపాడి 2025వ సంవత్సర కాలములో మరి గడిచిన 9 నెలలు కూడా మమ్మల్ని మీరు కాపాడి 10వ నెల అక్టోబర్ నెల ఈ మొట్టమొదటి పునరుద్ధానపు ఆదివారం వేళ మరి పగటి వేళంతా కూడా మా మందిరాల్లో, మా సంఘాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది ఈ రాత్రి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి నాయన ఎంతో కృప నాయన మాకు చూపించావు ప్రభువా. మరి రాత్రి మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారములో నాయన మరి మేమందరము కూడా కూడుకొని ప్రార్థన చేసుకొని ఒక చక్కటి పాట పాడుకొని మీ వాక్య ధ్యానాన్ని ధ్యానించుకోవడానికి మేము సిద్ధపడి ఉన్నాం. అయ్యా మాతో మీరుండి సహాయం చేసి బలపరచండి. ఆయన ఎవరైతే మరి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో ఏకీవిస్తున్నారో వారందరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రాత్రి
ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, అలాగే మీ నిలవైన వారందరికీ షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబర్ చేయకపోతే రాత్రి సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే, కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడము. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే, గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషిక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే. ఆరాధ్యుడా, అభిషిక్తుడా, ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు.
మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరచితిని నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా నా హృది నీ కొరకు పదిల పరచితిని భూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా భూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే ప్రాణేశ్వర నా యేసయ్య ఆరాధన నీకే ఆరాధన నీకే కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మనలను ఎంతగానో కాపాడి మరలా అక్టోబర్ నెల ఈ మొదటి ఆదివారం ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతూ ఉన్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలియపరుస్తున్నాను. రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని మనం విందాం. వాక్యాన్ని వినే ముందు నాది చిన్న మనవి, మీ కుటుంబీకులందరూ కూడా మీ పిల్లలు, మీ భార్య, మీ యజమానుడు కుటుంబంగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాత్రి దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాటలు, 2 మాటలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభు ఎందుకు ఈ మాటలు 2 మాటలు చెప్తున్నాడంటే, ఆయన రాకడ అతి సమీపంగా ఉంది కనుక మరి అక్కడ కూడి ఉన్న ప్రజలందరినీ కూడా సిద్ధపరచడానికి, కూడి ఉన్న ప్రజలందరినీ కూడా మేలుకొలపడానికి, కూడి ఉన్న ప్రజలందరినీ కూడా మరి త్వరపడి సిద్ధపరచడానికి ఆయన ఈ 2 మాటలు చెప్పినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ భక్తుడైన లూకా గారు వైద్యుడు, అలాగే పరిశుద్ధుడైన లూకా గారు యేసు ప్రభు వెన్నంటే ఉండి ఆయన ప్రకటించిన వాక్యాలని, వర్తమానాలని
ఉపమానాలని, అలాగే ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటినీ కూడా యేసు ప్రభు వెన్నంటే ఉండి క్షుణ్ణంగా పరిశీలించి అన్నిటినీ కూడా లోకాసువార్తలో చాలా లిఖితపూర్వకంగా వ్రాసినట్టుగా చూస్తున్నాం. అలనాడు లూకా గారు తన సువార్తలో యేసు ప్రభు యొక్క పరిచర్య అంతా కూడా వ్రాసాడు గనుక ఈరోజు యేసు ప్రభు ఎలా పరిచర్య చేశాడు, ఎలా బోధించాడు, ఎలా ఉపమానాన్ని చెప్పాడు, ఎలా జనులను సిద్ధపరిచాడు, ఎలాగ జనులను మేలుకొల్పాడు, ఎలాంటి అద్భుతాలు చేశాడు, అనేకమైన విషయాలు ఈనాడు మనం తెలుసుకోగలుగుతున్నామంటే ఆనాడు లూకా గారు చేసిన ఆ త్యాగం చాలా గొప్పదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనములో రెండు మాటలు కనబడుతున్నాయి. మొట్టమొదటి మాట ఏమిటంటే మీ నడుములను కట్టుకొని ఉండుడని మొదటి మాట చెప్తున్నాడు. రెండవది మీ దీపములను వెలుగుచుండనీయుడి అనే మాట బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఈ రెండింటికి కూడా చాలా వ్యత్యాసం ఉంది. మొదటి మాట ఏమో సిద్ధపాటుని గురించి చెప్తుంది. రెండవ మాట ఏమో సిద్ధపడిన నీవెప్పుడు కూడా వెనుతిరిగి చూడకుండా ఎప్పుడూ కూడా దీపం వలె వెలుగుతూ ఉండాలని ఈ మాట అర్థం చెప్తుంది. రెండు వేరువేరు మాటలుగా బైబిల్లో మనకు కనబడుతున్నాయి. ఈ రోజున దేవుని బిడ్డలమైన ప్రియమైన సహోదరులారా, ఈ రెండు మాటలు కూడా ప్రస్తుతున్న కాలంలో మనందరికీ కూడా చాలా మాటలు చాలా అవసరమైన మాటలుగా కనపడుతున్నాయి. ఎందుకంటే లోకములో అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయి ఉంది కనుక ఎవరు క్రైస్తవులో ఎవరు అన్యులో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కనుక ఈ దినాన ఈ రెండు మాటలు కూడా యేసు ప్రభు చక్కటి మాటలు ఆయన తెలియపరుస్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఈ రెండు మాటల్లో ఉన్న గూఢమైన లోతైన అర్థంతో కూడిన వాక్యాన్ని విని మన జీవితాలు ఒకసారి మనం సరి చేసుకొని మేలుకొల్పగలిగి దేవునిలో ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి మాట మీ నడుములను కట్టుకొని ఉండుడి. నడుము కట్టుకోవడం అంటే సిద్ధపడడం. అందుకే మన వాళ్ళు ఎవరైనా పని చేసేటప్పుడు నడుమును గట్టిగా కట్టుకున్నారంటే ఇక పని మొదలు పెడతారని అర్థమవుతూ ఉంటారు. అంటే పనికి సిద్ధమై ఉన్నాడని అర్థమవుతారు. అందుకే చాలామంది భక్తులు కానీ నాయకులు కానీ లోకానికి ఏమని పిలుపునిస్తారో తెలుసా? యువతలారా మీ నడుము కట్టండి అని చెప్తారు. ఎందుకంటే మరి సిద్ధపడి ఉండాలని వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే యేసు ప్రభు కూడా సర్వలోకానికి సర్వమానవాళికి ఆయన హెచ్చరిక ఏమిటంటే మీ నడుములను కట్టుకోండి అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నడుము కట్టుకోవడం అంటే సిద్ధపాటుకి గుర్తుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో కనబడుతూ ఉంది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఎలాగూ చేయదును గనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని బైబిల్లో చెబుతున్నాడు. ఎందుకంటే సంవత్సరానికి 52 ఆదివారాలు నీవు సిద్ధపడి నీ దేవుని యొక్క మందిరములో కనపడుటకై నీవు సిద్ధపడుతున్నావా లేదా అనేది రాత్రి నా ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ చిన్న ప్రవక్త అయిన ఆమోసు కూడా కాబట్టి ఇశ్రాయేలులారా మీ ఎడల నేను ఎలాగూ చేయదును గనుక ఇశ్రాయేలులారా
మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడాలి. అందుకే ఆదివారం మనకి మందిరానికి వెళ్ళాలని సిద్ధపాటు ఉండాలి. సిద్ధపాటు లేకపోతే మందిరానికి వెళ్ళలేం. అలాగే మరి పరలోకానికి కూడా మనం వెళ్ళాలి, పరలోకంలో చేరాలి, పరలోకముల దేవునితో కూడా మనం కూడా ఉండాలి అంటే మనం బ్రతికున్నప్పుడే భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ కూడా చక్కటి మాట కనబడుతుంది. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండునని బైబిల్లో చెప్తున్నాడు. నడుము కంట నీతి అని, అతని తుంట్లకు సత్యమని నడికట్టుగా ఉండెను. ఎందుకంటే యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ప్రియమైన సహోదరులారా, నడుమనకు నీతని అతని తుంట్లకు సత్యమని నడికట్టుగా మనం కట్టుకోవాలి అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తూ ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథములో కూడా చక్కటి మాట చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనములో ఉన్న వాక్యాన్ని, కాబట్టి నీవు నడుము కొట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును అని బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే చిన్నవాడైన ఇర్మియాను దేవుడు రాజుల దగ్గరికి పంపించేటప్పుడు ఇర్మియాతో చెప్పిన మాట ఏమిటంటే, ఇర్మియా, కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము అని ఇర్మియాను దేవుడు మరి బలపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాను. నువ్వు సిద్ధపడి ఉండాలి ఇర్మియా, ఎందుకంటే నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము అని దేవుని యొక్క వాక్య భాగములో ఇర్మియాని గురించి చాలా చక్కటి మాటలు బైబిల్లో చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నారు బబులోనులో, వారిని విడిపించడానికి తల్లి గర్భములో పిండముగా రూపింపక మునిపి ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇర్మియాను నడుము కట్టుకోమంటున్నాడు. నువ్వు దేవుని ప్రజల యొక్క విడుదలకు నీవు సిద్ధంగా ఉండి, ఎందుకంటే నీవు రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు కూడా వారికి ప్రకటన చేయాలని ఇర్మియాను మేలుకొలిపి ఇర్మియాను నడుం కట్టుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తుడైన పౌలు గారు కూడా రోమి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో ఉన్న వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ కూడా ఒక చక్కటి మాట కనపడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అను మైమరుపును తోడుకొని వాక్యములో చెప్తున్నాడు. మనం నడుముల కంట సత్యమనే దట్టి కట్టుకోవాలి, నీతి అను మైమరుపును తొడుగుకోవాలి అని వాక్య భాగములో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మన నడుములకు సత్యమనే దట్టి కట్టుకోవాలి. సత్యం అనగా ఎవరంటే ఈ లోకములో యేసు ప్రభు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పిన దేవుడు మన నడుములకు సత్యమనే దట్టిని కట్టుకొని నీతి అను మైమరుపును తుడుక్కోవాలని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక యేసు ప్రభు లోకాసువార్త 12వ అధ్యాయం 35వ వచనములో ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీ నడుములను కట్టుకోవాలి. ఎందుకంటే నడుములు కట్టుకోవడం అంటే సిద్ధపడడం. మరి రాత్రి వేళ నువ్వు సిద్ధపడుతున్నావా? ఎందుకంటే ఆయన రాకడ నేడో రేపో అన్నట్టుగా ఉంది.
రాకడ గుర్తులన్నీ కూడా నెరవేరుతున్నాయి. యుద్ధాలు జరుగుతున్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనేకమైన వింతలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి గనుక ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభు రాకడ యొక్క గుర్తులుగా కనబడుతున్నాయి కనుక ఈ రాత్రి వేళ ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే నీవు సిద్ధపడి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, మీ దీపములో వెలుగుచుండనీయుడని బైబిల్లో చెప్తున్నాడు. చాలామంది ఎందుకంటే ప్రభువుని నమ్మిన కొత్తలో వెలిగింపబడతారు, కానీ కొన్ని లోక సంబంధమైన వాటిని బట్టి మళ్ళీ ఆరిపోయిన దీపాలుగా ఉంటారు. వెలుగుతున్న దీపంలాగా ఉన్నావా, ఆరిపోయిన దీపంలాగా ఉన్నావా అనేది ఆలోచన చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో వెలుగుతున్న దీపాలే కలిగిన కన్యకలు మాత్రమే పెండ్లి కుమారుడు స్వరం విని మరి పెండ్లి కుమారుడు యొక్క గదిలోనికి వాళ్ళు వెళ్ళారు. ఆరిపోయిన దివిటీలు పట్టుకున్న వాళ్ళు విడవబడ్డారు, వారు నిత్య నరకాగ్నికి పాత్రులయ్యారు. అయ్యా ప్రియమైన సహోదరులారా, చాలామంది చెప్తారు, నేను ఒకప్పుడు రక్షింపబడ్డాం, మేము ఒకప్పుడు పుట్టు క్రైస్తవులం, ఒకప్పుడు అలాగా ఇలాగని చెప్తారు. ఒకప్పుడు కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావు అనేది ఆలోచన చేయాలి. ప్రస్తుత కాలంలో వెలుగుతున్నావా లేదా అనేది ఆలోచన చేయాలి. మన ఇంటి దగ్గర కరెంటు బల్బులు ఉంటాయి, వెలుగుతూనే మన ఇంట్లో ఉంచుతాం. అవి వెలగకపోతే బయట మనం పారవేస్తాం. ప్రభు ఎందుకంటే పరలోక రాజ్యములో కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే రాత్రి వేళ మనం వెలుగుతూ ఉండాలి. అందుకే మన ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీ దీపములను వెలుగుచుండనీయుడు అని వాక్య భాగములో చెప్తున్నాడు. నరుని ఆయుస్సు నరుని ఆయుష్ అంట యెహోవా పెట్టిన దీపం లాంటిది కనుక ఆ దీపం ఏం చేయాలంటే వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉన్న దీపమే ప్రయోజనకరం. ఆరిపోయిన దీపం వలన ఏమాత్రం కూడా అటు లోకానికి, ఇటు కుటుంబానికి, ఇటు సంఘానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు నా ప్రియమైన సహోదరుల. అందుకే నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీ దీపములో వెలుగుచుండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. అందుకే యేసు ప్రభు చాలా గుచ్చి అయినా చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. జనములు నీ వెలుగునకు వచ్చేదరో, రాజులు నీ ఉదయ కాంతినకు వచ్చేదరో అని బైబిల్లో యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనములో చదివినట్లు, జనములంట నీ వెలుగునకు వచ్చేదరు, రాజులంట నీ ఉదయ కాంతికి వచ్చేదరు. యేసు ప్రభువే ఈ వాక్యానికి సాదృశ్యంగా ఆయనే ఉన్నాడు. అనేకమైన జనులంట యేసు ప్రభు వెలుగులోనికి వాళ్ళు వచ్చుతున్నారని వాక్యం చేస్తుంది. రాజులంట నీ ఉదయ కాంతికి వచ్చేదరని బైబిల్లో చెప్తున్నాడు. ఈ రాత్రి వేళ అనేకమైన జనులు యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆయన వెలుగు దగ్గరికి వస్తున్నారంటే నిజమైన వెలుగు ఆయనే. అందుకే జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట బైబిల్లో కనబడుతుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. 15వ వచనం, మనుషుల దీపం వెలిగించి
కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. మీరు లోకమునకు ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు కనుక కొండ మీదనున్న పట్టణం మరుగై ఉండనేరు. మనుషులంట దీపాన్ని వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ కూడా దీపస్తంభం మీద పెట్టదురు అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఈనాడు వెలిగింపబడిన వాళ్ళందరూ కూడా కొంచెము కిందకి వెళ్ళిపోతున్నారు. కొంచెం అనగా వ్యాపారం, కొంచెం అనగా లోకం. కనుక వెలిగింపబడిన వారందరూ కూడా దీపస్తంభం మీదకి పెట్టబడాలి. దీపస్తంభం మీదకి పెడితే ఆ ఎత్తైన స్థలం మీద వెలుగుతూ ఉన్నప్పుడు ఆ వెలుగు ద్వారా జనులందరికీ కూడా వెలుగు కలుగుతూ ఉంటారు. కనుక మీరు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం 47వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం 47వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించింది. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా యేసు ప్రభు సర్వభూలోకానికి సువార్త ప్రకటించమని పంపించి వాళ్ళతో చెప్పిన మాట ఏమిటంటే, మీరు అన్యజనులందరికీ కూడా వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించిరి అని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ ఎందుకంటే మనం వెలుగుతూ ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, మీరు పూర్వమందు చీకటనై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో, పూర్వము మనం అందరము కూడా చీకటై ఉన్నాము, ఇప్పుడైతే ప్రభువునందు మనం వెలుగై ఉన్నాము కనుక మనం వెలుగుతూ ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మనం వెలుగుతున్నామని లోకం ఎలా గుర్తించాలంటే, వెలుగుతున్న వారి ప్రతి వారిలో వెలుగు ఫలములు ఉండాలి. వెలుగు ఫలములు ఏమనగా, ఒకటి మంచితనం, రెండవది నీతి, మూడవది సత్యమని వాటిలో కనబడుచున్నవని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ మీ దీపములు వెలుగుచుండనీయుడి అని యేసు ప్రభు చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాల్లో చక్కటి మాట చెప్తున్నాడు. ఎందుకంటే సంశయములో మాని, సనుగులు సంశయములో మాని సమస్త కార్యములను ఏం చేయాలి, మనం చేయాలి. అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతపుచ్చుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని బైబిల్లో చెప్తున్నాడు. నీవు నేను వెలిగింపబడి లోకములో మనం ఎలా కనపడాలంటే జ్యోతుల వలె కనబడాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను.
అపోస్తుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. బైబిల్లో చాలా చక్కగా చెబుతున్నాడు పౌలు గారు. మనం అందరం కూడా ఎవరం అంటే పగటి వారం కనుక మనం ఎవరం కూడా చీకటి వారము రాత్రి వారము కాము. బైబిల్లో చెబుతున్నాడు కనుక వెలుగై ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వెలుగుతో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కనుక మీ నడుములను కట్టుకోవాలి. అలాగే మీ దీపములో వెలుగుచూ ఉండాలి. వెలుగులోనే ఉండాలి కానీ చీకటి మంది కాదు. మనది వెలుగు. మన దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగై ఉన్నాం. కనుక అట్టి రీతిగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడాలని. ఎందుకంటే మనవి చేస్తున్నాను, వెలుగుతోనే లోకానికి ఉపయోగం. ఆరిపోవడం ద్వారా ఉపయోగం ఏముండదు. ప్రియమైన సహోదరులారా, రాత్రి వేళ సిద్ధపడిన నీవు వెలుగుతో ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృపగలిగిన దేవా, నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా నీకు వందనాలు. గడిచిన కాలమంతా 9 నెలలు కూడా మీరు కాపాడి 10వ నెల అక్టోబర్ నెల అయా ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ నీ మందిరములో చేరి ప్రభువా ఈ పగటి వేళంతా ఆరాధనలో గడిపి రాత్రి లైవ్ కార్యక్రమంలో ఒక చక్కటి వాక్యాన్ని విన్నాం. మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి, మమ్మల్ని మేము వెలుగులో నడవడానికి వాక్య హెచ్చరికలు పరిశుద్ధుడు నాయన వైద్యుడైన లూకా గారి ద్వారా యేసు చెప్పిన మాటలు 2 మాటలు. ఒకటి, మీ నడుములు కట్టుకోవాలి. నడుము కట్టుకోవడం అనగా సిద్ధపాటి గుర్తు. వెలుగుతూ ఉండాలి నాయన. ఎవరైతే వెలిగింపబడతారో అట్టివారే ప్రభువ పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఇంత చక్కటి వాక్యాన్ని విన్నాం. వినుడి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఈ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి. రాత్రి మరి బలహీనంగా ఉన్న బిడ్డలందరికీ మంచి ఆయుర ఆరోగ్యాలు మీరు దయచేయండి, సహాయం చేయండి. గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి నడిపించండి. ఈ సమయంలో చేసిన ప్రార్థన ప్రతిఫలం మీరు దయచేసి నడిపించండి. అవి మా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరి వచ్చిన మనకు మన వారందరికీ సదాకాలం తోడనిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి కార్యక్రమాన్ని మరి షేర్ చేయాలని, లైక్ చేయాలని, ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నా. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే కార్యక్రమానికి మీరు సహకరించాలని, పరిచర్యలో సహకరించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.